హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, బేసిక్‌గా ఐటీలోకి చాలామంది బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వస్తారనమాట. అంటే కొంతమంది ఇలా బీటెక్, ఈసీఈ, మెకానికల్, సివిల్ చేసి, అలాగే కొంతమంది డిగ్రీలో బీఎస్సీ చేసి, అట్లా చాలా రకాల బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వస్తారు. సో, అలా చాలామంది నన్నడిగిన కామన్ క్వెషన్ ఏంటంటే, అసలు నిజంగా ఐటీ అంటే ఏంటి? అసలక్కడ ప్రాజెక్ట్స్ ఏముంటాయి? ఐటీలో చాలా స్కిల్ సెట్స్ ఉంటాయి కదా! అవి నిజంగా రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తాము? సో, అందులో మనం ఏ స్కిల్ సెట్ తీసుకోవాలి? అలాగే ఏదన్నా జాబ్‌కి గాని, ఇంటర్వ్యూకి గాని ఎళ్ళినప్పుడు మీ ప్రాజెక్ట్ గురించి ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని, అందులో మీ రోల్ గురించి స్పెసిఫిక్‌గా డీటెయిల్‌గా చెప్పమంటారు. సో, ఇలాంటి వాళ్ళ క్వెషన్స్‌ని కవర్ చేయడానికి ఈరోజు ఒక షార్ట్ వీడియోని నేను ఇక్కడ మీకు రియల్ టైమ్‌లో ఎలాగుంటుందో చూపిస్తున్నాననమాట. ఇప్పుడు నేను 'కృష్ణ స్కిల్స్' అన్న ఇన్‌స్టిట్యూట్ తరపున కాబట్టి, నా ఇన్‌స్టిట్యూట్ పాపులర్ అయ్యి ఆహ్, ఆహ్, ట్రాఫిక్ అనేది ఎక్కువైందనుకున్నప్పుడు నేను మార్కెట్‌కి కోసము నా యొక్క 'కృష్ణ స్కిల్స్ ఇన్‌స్టిట్యూట్‌కి' నిజంగా ఒక గూగుల్‌లో ఒక వెబ్‌సైట్‌లా క్రియేట్ చేసి, దానికి సంబంధించిన డేటాబేస్ నేను హ్యాండిల్ చేసుకుంటూ సో, నా బిజినెస్ ఎలాగుంది? మనకి ఎక్కువ స్టూడెంట్స్ ఏ స్టేట్స్ నుంచి వస్తున్నారు? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళొస్తున్నారు? ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తున్నారు? ప్లస్ ఏ ఇయర్ నాకెంత ఆహ్, ఈ కృష్ణ స్కిల్స్ ద్వారా బిజినెస్ జరిగింది అన్న ఆహ్, కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ ఆర్ మెట్రిక్స్‌ని చూడడానికి నేను ఫైనల్‌గా రిపోర్ట్స్ కావాలి నాకు. సో, ఈ విధంగా నా కృష్ణ స్కిల్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌ని నేను ఏదన్నా ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ ఆర్ సేల్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా అనమాట. సో, అప్పుడిక్కడ క్లయింట్ ఎవరంటే 'కృష్ణ స్కిల్స్.' సో, దాన్ని మనకి కాంట్రాక్ట్ బేస్ మీద మనకి చేపిచ్చే వాళ్ళెవర్రా అంటే టీసీఎస్ అనమాట. సో, నేను వాళ్ళతో వెళ్లి ఏం చెప్తానంటే, సో, నాకు ఫ్రంట్ ఎండ్ యూజర్స్‌కి గూగుల్‌లో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి. సో, నాకీ ట్యాబ్స్ ఉండాలనమాట. మెంబర్‌కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, అలాగే ఆ మెంబర్‌కి సంబంధించిన జియోగ్రఫీ అంటే అతను ఏ ఏరియా అతను, బ్లా బ్లా లాంటివి. సో, ఆ మెంబర్‌కి సంబంధించిన స్కిల్స్ ఏంటి? అంటే అతనికి దేని మీద ఎంతవరకు అతనికి బేసిక్ ఐడియా అనేదుంది. సో, ఆ మెంబర్ దగ్గర ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ అయ్యాయి అన్న ఇది. సో, ఇలా నాకొక ఫ్రంట్ ఎండ్ స్మాల్ అప్లికేషన్ అనేది నాకు డిజైన్ చేసి, దానికి బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ అవి నువ్వు హ్యాండిల్ చేయాలి అని నేనొక ఐటీ కంపెనీ దగ్గరికొస్తానన్నమాట. సో, ఐటీ కంపెనీ వాడప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ వాళ్ళు టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కి ఫార్వర్డ్ చేసి, దానికి ఎఫర్ట్స్ అండ్ ఎస్టిమేషన్ రిసోర్సెస్‌ని ఇయ్యమని చెప్తారు. సో, అప్పుడక్కడ హై లెవెల్ మేనేజర్స్ గానీ, ఆ రోల్స్‌లో ఉన్నవాళ్ళు ఏం జేస్తారంటే, ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్‌కి డిజైన్ చేయడానికి ఈ హెచ్‌టీఎంఎల్ ఆర్ యూఎక్స్ రిసోర్సెస్ కావాలి. అలాగే ఈ బ్యాక్ ఎండ్ టేబుల్స్‌కి, అప్లికేషన్‌కి మధ్యలో కమ్యూనికేషన్‌కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివుంటాయనమాట. జావా, డాట్ నెట్, పైథాన్ అలాగా. సో, అలాగే అప్లికేషన్‌కి సంబంధించి టెస్టర్స్ ఉంటారు. మాన్యువల్, ఆటోమేషన్. మనది పర్టిక్యులర్‌గా డేటాబేస్‌కి సంబంధించింది కాబట్టి కృష్ణ స్కిల్స్. సో, ఇందులో మనం డేటాబేస్‌లో మళ్ళీ మల్టిపుల్ లేయర్స్‌లో రోల్స్ ఉంటాయి. ఈ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనేవాళ్ళు ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ప్లస్ బిజినెస్ నాలెడ్జ్ ఉండి, ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో నుంచి వచ్చిన డేటాని బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లో ఎలా స్టోర్ చేయాలి అన్న అంటే బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లో ఏ కాలమ్స్ ఉండాలి, కాలమ్స్ యొక్క లెంత్ ఏంటి, స్ట్రింగ్, డేటా టైప్స్ ఏంటి అనేది. సో, అలాగే డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అనేవాళ్ళుంటారు. సో, మనము ఇక్కడ ఈ 2 కేటగరీస్‌లోకొస్తామనమాట. డేటాబేస్ డెవలపర్ అంటే అది సీక్వెల్, ఒరాకిల్, టెరాడాటాలా ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ టూల్ అనమాట. సో, పవర్ బిఐ. సో, ఫైనల్‌గా మనం ఏం చేస్తామంటే ఇలా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లోంచి వచ్చిన డేటాని బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లో స్టోర్ చేసుకొని, అక్కడ దానికి మళ్ళీ రిపోర్టింగ్‌కి కావాల్సినట్టు మనం ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఫైనల్‌గా క్లయింట్‌కి సో, నీ బిజినెసు సేల్స్ ఎలాగుంది? ప్లస్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఎంతమంది జాయిన్ అయ్యి సక్సెస్‌గా జాబ్స్ తెచ్చుకున్నారు? అందులో మేల్ కేటగరీ ఎంత? ఫీమేల్ కేటగరీ ఎంత? సో, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ పాస్డ్ ఔట్ ఇయర్స్ నీకు ఎక్కువ ఫ్లో ఉంది అన్నది రిపోర్ట్స్ రూపంలో చూపిస్తాము. ఇప్పుడు ఇది మనం స్టెప్ బై స్టెప్ వస్తాం. అసలు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎలాగుంటుంది? దానికి బ్యాక్ ఎండ్ టేబుల్స్ ఎలాగుంటాయి అనేది.
సో, ఇప్పుడిక్కడ హోమ్ ట్యాబ్‌లోకెళ్ళినప్పుడు ఫస్ట్ మన దగ్గరకి ఒక మెంబర్ రిజిస్ట్రేషన్‌కొచ్చినప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనుకుందాము. అవి దానికి సంబంధించిన సోర్స్ లేయర్ టేబుల్స్, స్టేజింగ్ లేయర్ టేబుల్స్ ఇవనుకుందాము. సో, నా దగ్గరకి ఒక మెంబర్ వచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనే అతనొచ్చాడు. సో, అతని నేమ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో మీరు డేటాని ఎంటర్ చేయగానే బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లో అవి లోడ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ సోర్స్ లేయర్‌కి, స్టేజింగ్ లేయర్‌కి తేడా ఏమంటే, సోర్స్ లేయర్‌లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్నీ గూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. కానీ స్టేజింగ్ లేయర్‌లో నిజంగా మనకి రిపోర్టింగ్ పర్పసు ఎలాంటి కాలమ్స్, ఎలాంటి డేటా ఫార్మాట్‌లు కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటామనమాట. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ నేమ్ కిరణ్ అని ఇవ్వగానే ఇక్కడ కిరణ్ అనొచ్చింది. సో, లాస్ట్ నేమ్ నేను కిరణ్ రెడ్డి అని ఇస్తున్నాను. రెడ్డి వచ్చింది. సో, అతని కాంటాక్ట్ నంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాము. సో, అతని మెయిల్ ఐడీ వచ్చి కిరణ్ డాట్ రెడ్డి ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఏదన్నా శాంపుల్ ఒకటి. సో, అతనిది ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చి బీటెక్ సివిల్ అనుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను డేటా ఇవ్వగానే ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లో ఆ ఫీల్డ్ కింద రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోతూ వస్తుంది. పాస్డ్ ఔట్ 2014 ఐటీ బ్యాక్‌గ్రౌండ్ మేబీ ఎంఎస్‌పీఏ స్కిల్ సెట్ అనుకుందాము. సో, అతను మన ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వగానే అతనికి ఒక మనం మెయిల్ మెంబర్ ఐడీ అనేది కూడా ఇస్తామనమాట. సో, అతను ఇన్‌స్టిట్యూట్స్‌లో మన ఇన్‌స్టిట్యూట్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తాడా? తెలుగు లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తాడా అనేది. సో, ఇంగ్లీష్‌లో అతను ఫాలో అవ్వడానికి ఓకే అనుకుంటే యెస్ అని ఇస్తాము. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే నేనిక్కడ ఏదైతే డేటా ఇచ్చానో యాస్ ఇట్ ఈజ్ అది ఇక్కడ మనకి వచ్చేసింది. బట్ స్టేజింగ్ లేయర్‌లో ఏం చేస్తామంటే ఇప్పుడిక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఉంది. బట్ మనకది ఎలా కావాలంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలి. సో, ఇలాంటి మనం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి మనం నిజంగా మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి ఈ ఫ్రంట్ ఎండ్ టేబుల్స్ క్రియేట్ చేపిచ్చి ఆ స్టేజింగ్ లేయర్‌లో డేటా ఎలా పాపులేట్ అవుద్ది. సో, వచ్చేటప్పుడు ఏ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేటివి ప్రాక్టికల్‌గా చేపిస్తామనమాట. సో, ఆ విధంగా కాంటాక్ట్ నంబరు. సో, ఇక్కడ మీరు చూస్తే సో, బేసిక్‌గా అతనిది మెయిల్ ఐడీ ఇది. బట్ ఒక ఐటీ కంపెనీలో మనం జాయిన్ అవ్వగానే ఆ కంపెనీ మెయిల్ ఐడీ అనేది మనకిస్తారు. సో, కృష్ణా స్కిల్స్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన పర్సన్‌కి మనం ఒక మెంబర్ ఐడీ అనేది ఇస్తాము. ప్లస్ మన కృష్ణా స్కిల్స్ అన్న డొమైన్ నేమ్‌తో ఒక మెయిల్ ఐడీ అనేది కూడా ఇస్తాము. సో, స్టేజింగ్ టేబుల్‌లో మళ్ళీ యాక్టివ్, ఇనాక్టివ్ అనేటివి మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకొని ఎళ్ళిపోయాడనుకోండి, ఇంక అక్కడితో ఇతని స్టేటస్ మనం ఇనాక్టివ్ చేస్తాము. లేదు జాయిన్ అయ్యి కోచింగ్ రన్నింగ్స్‌లో ఉన్నాడంటే యాక్టివ్. ఇలా స్టేజింగ్ టేబుల్‌లో మనం ఆ రికార్డ్స్‌ని యాక్టివ్, ఇనాక్టివ్ ఇలా అడిషనల్ ఫీల్డ్స్ అనేటివొస్తాయి. ప్లస్ సోర్స్ లేయర్‌లో నుంచి వచ్చిన టేబుల్స్‌ని మనము ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ రాసి అప్లై చేసుకుంటాము. అలాగే ఇలా బిజినెస్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మెయిల్ ఐడీస్ అనేటివి కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. ఇది నిజంగా రియల్‌గా మనం టేబుల్స్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా చేయగలిగితే మనం ఇంకా రియల్ టైమ్ సినారియోస్ కోసము తడబాటు పడాల్సిన పనుండదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏదైతే అతని నేమ్ వచ్చిందో ఈ మెంబర్ డీటెయిల్స్ అన్న పేజ్ దాటగానే ఇంకా అతని నేము దీంతో మనకు ఆటోమేటిక్‌గా పాపులేట్ అయిపోతుంది. అది టేబుల్స్‌లో గాని, అప్లికేషన్‌లో గాని. సో, అతని బేసిక్ డీటెయిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు అతని జియోగ్రఫీ డీటెయిల్స్‌కొచ్చినప్పుడు అతని రోలొచ్చి స్టూడెంట్. సో, అతని కోర్సు మన కేటగరీ 1 కిందకొస్తాడు. అతని లొకేషను చెన్నై అనుకుందాం. మీరిక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను డేటా ఇవ్వగానే మళ్ళా ఈ ట్యాబ్‌కి సంబంధించిన సోర్స్ టేబుల్ అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. సో, అతని ఇంటర్నెట్ ఫెసిలిటీ బ్రాడ్‌బ్యాండ్ అనుకుందాము. సో, డివైస్ యూజింగ్ ల్యాప్‌టాప్ మన కోచింగ్ ఫాలో అవుతాడు. కోర్స్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్‌కి ప్రిఫర్ చేస్తున్నాడు. ఫీజ్ డీటెయిల్స్ ఒక 10,000 అనుకుందాము. పేమెంట్ మోడు గూగుల్ పే. ఫీ స్టేటస్ యెట్ టు పే. సో, ఈ విధంగా మీరు నిజంగా ఏదైనా మీరు హాస్పిటల్‌కెళ్ళినా గూడా, ఒక బ్యాంక్‌కెళ్ళినా గూడా లేదంటే ఒక సూపర్ మార్కెట్‌కెళ్ళినా గూడా సేమ్ ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయి. అక్కడ కూర్చొని ఎంటర్ చేసే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాము. వాళ్ళిచ్చిన డేటా అనేది ఆటోమేటిక్‌గా ఇలా బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లోను, ఈ స్టేజింగ్ లేయర్ టేబుల్స్‌లోను ఇది మనం ఫైనల్‌గా ఒక క్లయింట్‌కి మనం ఎండ్ ప్రొడక్ట్ కింద చేసి ఇస్తామనమాట. సో, అతను నా దగ్గరికెలా వచ్చాడంటే, నా యూట్యూబ్‌లో వీడియోస్ చూసి నచ్చి వచ్చాడు. సో, కరెంట్ స్టేటస్ అనేది యాక్టివ్. అతను నా కోర్స్ కోసం తన డైలీ టైమ్‌లో ఒక 6 అవర్స్ స్పెండ్ చేయగలడు అనుకుందాం.
సో, ఇక్కడ మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఓవరాల్‌గా ఒక 13 ఫీల్డ్స్ ఉన్నాయి. సో, సోర్స్ టేబుల్‌లో నేను అన్నీ మెయింటైన్ చేస్తాను. బట్ నాకు స్టేజింగ్ లేయర్‌లో మాత్రం జస్ట్ ఈ 4 ఫీల్డ్స్ అనేటివే నాకు తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ నాకు అతనికి సంబంధించినటివి కావాలి. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా టేబుల్స్ అంటే ఏంటి? స్టేజింగ్ లేయర్ ఏంటంటే ఏంటి? రియల్ టైమ్‌లో అవి ఎలా ఉంటాయనేది మనం ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళ చేత ఈ ఈ ఈ చిన్న ప్రాజెక్ట్‌తో స్టార్ట్ చేపిచ్చి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ దాకా తీసుకెళ్తామనమాట. సో, కిరణ్‌కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయిపోయాయి. జియోగ్రఫీ అయిపోయింది. తర్వాత తనకు సంబంధించిన స్కిల్స్‌కొచ్చినప్పుడు సో, అతనికి సీక్వెల్‌లో ఎంత నాలెడ్జ్ ఉంది? ఔట్ ఆఫ్ 10 ఒక 6 ఉందనుకుందాము. అలాగే అనాలిసిస్ ఎస్ఎస్ఏఎస్ మీద అతనికి ఎంత పట్టుంది? 4 అనుకుందాము. ఇక్కడ నేను రేటింగ్ ఇచ్చేటప్పుడు బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లో మీరు గమనిస్తే యాజ్ ఇట్ ఈజ్ లోడ్ అవుతుందనమాట. సో, పవర్ బిఐ మీద 4 ఉంది. 6 ఉందనుకుందాం. 5 ఉంది. ఓకే. సో, ఇక్కడ నేను ఇచ్చే రేటింగ్ బట్టి అతనికి డెసిగ్నేషన్ ఇప్పుడు ఆ రేటింగ్ 18 కంటే ఎక్కువొస్తే అతను సీనియర్ సాఫ్ట్‌వేర్ కింద లెక్క. మన ఇన్‌స్టిట్యూట్‌లో డెసిగ్నేషన్సు, మెయిల్ ఐడీసు, మెంబర్ ఐడీ, సో, ఐటీ ఎన్విరాన్మెంట్‌లో ఎలాగుంటుందో అదే వాతావరణం మెయింటైన్ చేస్తామనమాట. సో, ఆ విధంగా అతనికి ఇచ్చిన స్కిల్ సెట్ బట్టి మనం డెసిగ్నేషన్ అనేది గూడా అసైన్ చేస్తాము. సో, ఇంకా లాస్ట్ ట్యాబ్ సో, అతనికి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అతను ఆహ్, జియోగ్రాఫికల్ డీటెయిల్స్ ఇచ్చాడు. అతని స్కిల్ సెట్ ఇచ్చాడు. సో, మనం ఇచ్చింది అతను ప్రాక్టీస్ చేయాలంటే తన దగ్గర సీక్వెల్ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అయిందా లేదా? యెస్. సో, అతని దగ్గర క్యూబ్ అనాలిసిస్ సర్వీసెస్ అనేది ఇన్‌స్టాల్ అయిందా? నో. అతని దగ్గర పవర్ బిఐ అనేది ఉందా? యెస్. సో, ఇలా ఇచ్చుకుంటామనమాట. సో, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే సోర్స్ లేయర్‌లో ఫ్రంట్ ఎండ్‌లో మనం ఏమిస్తే మోస్ట్‌లీ అలాగొస్తుంది. బట్ బ్యాక్ ఎండ్‌లో ఇక్కడ డేటా సైంటిస్ట్ గాని ఆర్ ఆర్కిటెక్చర్ పీపుల్ ఏం చేస్తారంటే, ఇక్కడ యెస్ అనేది స్టోర్ చేసుకోవాలంటే నాకు 3 క్యారెక్టర్స్ అది మెమరీ తీసుకుంటుంది. అదే 1 అని ఇచ్చామంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ మెమరీయే అది తీసుకుంటుంది. సో, ఇది డేటా ఆర్కిటెక్చర్ ఆర్ అనలిస్ట్ వాళ్ళ పననమాట. బట్ బేసిక్‌గా మన పనేమంటే యాస్ ఎ డేటాబేస్ డెవలపర్ ఆర్ రిపోర్ట్ డెవలపర్ సో, క్లయింట్‌కి సంబంధించిన ఈ డేటాను తీసుకొని మనకు ఫైనల్‌గా మనం పవర్ బిఐ అన్న రిపోర్టింగ్ టూల్ యూజ్ చేసి, అతనికి ఏ రీజియన్‌లో బిజినెస్ ఎలా నడుస్తుంది, సో, అతని రిక్వైర్మెంట్స్ బట్టి జెండర్స్ వైసు ఆర్ ఎడ్యుకేషనల్ వైసు, పాస్డ్ ఔట్ వైసు, స్కిల్ సెట్ వైసు అతను ఎలా అడిగితే మనం అతని డేటాని యాక్సెస్ చేసి రిపోర్ట్స్ అనేటివి జనరేట్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇది చూడగానే మీకు నాన్ ఐటీ అయినా సరే నిజంగా ఐటీ ఫీల్డ్‌లో ఏంటి, ఎలాగుంటుందన్నది ఈ చిన్న డెమోతో మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో, మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి దీన్ని మనం రియల్‌గా సీక్వెల్‌లోకి వాళ్ళకి రియల్ టైమ్ డేటానిచ్చి, చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్ దాకా తీసుకెళ్ళి వాళ్ళకి రియల్ టైమ్ ఫీలింగ్‌ని మనం తెప్పిస్తామనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.